హలో హలో, సీమ ఇల్లే కదండి? అవును, మీరెవరు? మీరెవరు మాట్లాడేది? సీమ వాళ్ళ అక్క? కాదు, సీమ వాళ్ళ భర్త ఐవి శశి. హలో, సీమయ్యగా మాట్లాడేది? కాదే, బాలా నాయర్. కావాలంటే టీటీఆర్ లా కూడా మాట్లాడగలను. పెట్టే ఫోను. ఏ పోవే. నన్ను పోవే అంటావా? నువ్వు పోవే పిచ్చిదానా? నీకే అసలు బుద్ధి లేదు. ఊరికే ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతుంటావు. ఫోన్ పెట్టేయి, లేకపోతే అక్కడికి వచ్చి నేను చంతాను. ఊరికే మాట మాటకి ఫోన్ చేస్తుంటావు. పెట్టే ఫోను. గొంతు ఇంత బేస్ చేసి మాట్లాడినా అర్థం కాలేదా? పిచ్చోళ్ళు. ఓ, అది రాంగ్ నంబరా? ఫోన్ వస్తే తొందరపడి నువ్వే తీస్తావు. నీ గొంతు విని వాళ్ళు ఏదో ఒకటి అంటారు, నువ్వు వాళ్ళని తిడతావు. రేయ్, మాట్లాడే నువ్వు మగాడివని వాళ్ళకి తెలియాలి కదా. నీ గొంతు వింటే ఎవరు అర్థం చేసుకుంటారు? అది నా తప్పు కాదు. మా నాన్న బాలా టీచర్ గొంతు ఇలాగే ఉంటుందా? కాదు కదా. నాన్న వాళ్ళ నాన్న భాస్కర్ టీచర్ గొంతు ఇలాగే ఉంటుందా? నాన్న వాళ్ళ నాన్న ఎవరికైనా గొంతు ఇలా ఉంటుందా చెప్పు? మరి నా గొంతు మాత్రం ఇలా ఎందుకైంది చెప్పు? మీరు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. నేను కడుపులో ఉన్న టైంలో నువ్వు నన్ను సరిగ్గా చూసుకోలేదని డాక్టర్ మజీద్ నాకు చాలా సార్లు చెప్పాడు. దీనికంతటికి నువ్వే కారణం, నా గొంతు ఇలా ఉండటానికి. అది మర్చిపోకండి. అసలు వీళ్ళు నన్ను ఏ సమయంలో పుట్టించారో ఏంటో. భగవంతుడా, గొంతులో ఏ తేడా ఉన్నా సరే మందులకు ఎటువంటి తేడా లేదు. ఈ రోజు ఏ మందు వాడాలి? సరే, తీసుకుందాం. కంఠ కఠోర పిండలేహ్యం. పేర్లో ఏం తక్కువ లేదులే. తినే వాళ్ళకి అందులో కష్టం ఏంటో తెలుస్తుంది. సెప్టిక్ ట్యాంక్ లాగా ఇంత కంపు కొడుతుందేంటి? అదేలే. ఉన్న గొంతు పోకుండా ఉంటే చాలు. భగవంతుడా, నాన్న నోరులేని జీవి. నాన్న కుంటోని వాడి కాలు చూస్తే తెలిసిపోతుంది, గూనోని వీపు చూస్తే తెలుస్తుంది, గుడ్డోని కళ్ళు చూసి కనిపెట్టచ్చు. కానీ నాకిప్పుడున్న ఈ సమస్య నోరు తెరిస్తే మాత్రమే అందరూ తెలుసుకుంటారు. కాబట్టి నలుగురున్న ప్రతి చోట నాకున్న ఈ గొంతుతో మాట్లాడే పరిస్థితి తీసుకురాకు భగవంతుడా. మీకు వినిపిస్తుందా నాన్న? నాకున్న పరువు అస్సలు పోకూడదు, అర్థమైందా? ఇలా సైలెంట్ గా కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి. ఏమంటారులే. జాగ్రత్తగా చూసుకో. మమ్ముట్టి గొంతుతో ఏదో ఒక రోజు నేను మాట్లాడతాలే. ఓరి భగవంతుడా, ఎప్పుడు వెళ్లే బస్సు వెళ్ళిపోయింది అనుకుంటాను. ఈ రోజు నాకు సమస్య. నాతో మాట్లాడలేదు. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. 9:30కు వచ్చే బస్ ఇంకా రాలేదు. 10:15 బస్సు వస్తుందా రాదా తెలీదు. వీళ్ళందరూ ఇలా చెప్పకుండా బస్సులు నాపేస్తే మనలాంటోళ్ళు ఏం చేస్తారు? మనం దీనికి ఏదో ఒకటి చేయాలి, అంతే కదా సార్? సార్, నేను చెప్పినట్లు ఏదైనా తప్పుందా? నన్ను మాట్లాడిచ్చేసేవాడు. పొద్దునే ఎక్కడి నుంచి వస్తారా ఏమిటో. చచ్చిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? కొట్టి చంపేస్తావురా? అయినా నిన్ను ఏమన్నాను? ఈ రోజు పేపర్ అడిగాను, వచ్చిందని చెప్పావు. ఈ రోజు పేపర్ ఈ రోజు రాకపోతే రేపు వస్తుందా? అది నాకు తెలీదా? అంత మాత్రం నన్ను ఇలా కొడతావా? గుర్తుంచుకో, చేతో సరి కాలుతో 2 సార్లు కొట్టావు. నేను ఏది మర్చిపోను. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే ప్లేస్ లేదే. దేవుడా, ఈ తలనొప్పి నా దగ్గరికి రాకుండా చూడు. ఓరే భగవంతుడా, వీడు నన్ను ఏమడకుండా చూడు. టైం ఎంతైంది సార్? మిమ్మల్ని అడుగుతున్నాను, టైం ఎంతైంది? ఎందుకు చూపిస్తున్నా? నాకు టైం చూడటం తెలుసుంటే ఇంతకన్నా మంచి వాచి పెట్టుకున్నావునిగా. నోరుతో చెప్పవా ఏంటి నువ్వు? ముత్యాలు రాలిపోతే చెప్పండి సార్. మీరు నోరు తెచ్చి మాట్లాడరా? టైం ఎంత అయింది చెప్పండి సార్. నాకు ఒకసారి చెప్తే చాలు, చెవుడేం లేదు. 10 అంట. అయినా నిన్నెవడు అడిగాడు రా టైము? నేను సార్ని కదా అడిగింది. సార్ మీరు చెప్పండి సార్, టైం ఎంత అయింది సార్? చెప్పండి సార్. రహస్యమా? నా చెవులో చెప్పండి.
10. ఏంటి టైం? అబ్బా నోరు తెచ్చి టైం ఎంత చెప్పండి సార్. వదిలేండి సార్, టైం చెప్పండి. చెప్పండి. టైం అడిగితే పక్కకి తీసుకెళ్తాను సార్. సరే చెప్పండి సార్. 10, 11. రాస్కెల్, అమ్మాయి కొంత మాట్లాడి నన్ను ఎక్కిరిస్తావా? పిక్చర్లో కనబడుతున్నారా? నన్ను ఎగుతాలు చేస్తావా? ఎగతాలు చేయటం లేదు, మరి నా ఒరిజినల్ వాయిస్ ఇంతేనండి. బాగుంది. ఒక హీరో గెటప్, వాయిస్ హీరోయిన్ దా. హీరోయిన్ అదిగో బస్ వచ్చేసింది. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. మిమ్మల్ని అరే మాట్లాడేవాడా? ఇలా రారా. ఇంకెవరు నన్ను ఇబ్బంది ఎక్కడికి పోతున్నావు? ఇటు రారా అమ్మాయి. ముందుకు జరగండి. ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట్. డబ్బులు ఇవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్. ఎక్కడికి? ఆకాశంలో దానికి మీరు రాకెట్లో వెళ్ళాలి. టికెట్ అడిగితే మూగోన్లా చేతులు చూపిస్తున్నారు. నోరు తెరిచి మాట్లాడండి సార్. నోరు తెరిస్తే పిచ్చి గొంతులో మాట్లాడతారు. అయితే అది విషయం అన్నమాట. ఇదిగో తీసుకోండి టికెట్. ఈ స్టాప్ లో దిగే వాళ్ళు దిగండి. స్కూల్ దగ్గర దిగే వాళ్ళంతా దిగండి. చిన్న త్వరగా దిగండి. త్వరగా దిగాలి. ఇదిగో అక్క దిగాలి. పోనీ రైట్. మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తారు యాదవ పోరా. కృష్ణ, టైం ఎంత అయింది? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? స్కూల్కి వచ్చి చదువుతానని చెప్పి ఏంటి పిల్లలు ఇదంతా? పిచ్చిగా లేదు, ఏమీ లేదు. వెళ్ళండి క్లాస్కి ఇలా చేస్తే స్కూల్కి రాను టీచర్. టీచర్, మీకు పెళ్ళయిందా? ఎలా సార్? ఏమి సెట్ మంచిది. ఏంటి? ఏమి లేదు, అంతా సెట్ అయిపోతుంది అంటున్నాను. అవును, మీరు ఫస్ట్ పీరియడ్ ఫ్రీయే కదా? కుదిరితే ఒకసారి ఆఫీస్ రూమ్ కి రండి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు సరదాగా 4 మాటలు మాట్లాడుకుందాం. ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించాలి. ఈ పిల్లలకి ఎగ్జామ్స్ ఇప్పుడే రావాలా? నా కర్మ. మాస్టర్, నేను మీకు చాలా సార్లు చెప్పాను ఆ అమ్మాయితో ఎప్పుడు అలా ప్రవర్తించద్దని. కాదు, నేను అలా కావాలని ప్రవర్తించలేదు. నేను టీచర్ ని సిలబస్ ఎంతవరకు కవర్ చేశారని అడిగి తెలుసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి సిలబస్ కవర్ చేయడం గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. టైం అయింది, బెల్ కొట్టండి. ఈసారి ఏం కవర్ చేయాలనుకుంటున్నారు? సరే, మన నేషనల్ ఎనిమల్ ఏంటో చెప్పండి. మన నేషనల్ బర్డ్ ఏంటో చెప్పండి చూద్దాం. పిచ్చుక. అదిగా టీచర్, ఇదిగోండి పిచ్చుక. ఏంటి ఉంది కృష్ణన్, కూర్చోరా. సైన్ చేయాలి సార్. క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారుగా, అప్పుడు చెప్తాను. సార్ అటు చూడండి. ఉన్నికృష్ణ, కూర్చోవయ్యా. నీ పెళ్లి సంగతి ఏమైంది? అంతా జరుగుతుందా? జరుగుతుంది. ప్రతి రోడ్లోనూ తిరగాల్సిందే పెళ్లి కోసం. ఏమంటారు? పిచ్చికలా కూర్చున్న వీడికి అసలు అమ్మాయిని ఎవరిస్తారు? భార్యని కంట్రోల్ చేయాలంటే మంచి గంభీరంగా ఉండాలి గొంతు. భార్య ముందు గంభీరంగా మాట్లాడటానికి మీకేం కావాలో చెప్పండి సార్. భార్య కోపంగా చూస్తే చాలు, ప్యాంట్లోనే పోసేసుకుంటాను. తనకి అమ్మాయి చూడ్డానికి అమ్మాయి లేరని కాదు, అమ్మాయిని చూడ్డానికి వెళ్తే వీడు నోరు తెరవాల్సి వస్తుంది కదా. వీడు గొంతు వింటే అప్పుడే అంతా అయిపోతుంది. ఏంటి ఉన్నికృష్ణ? ఇలాగే జరుగుతుంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇలా ఎగతాళి చేయకండి టీచర్. అందరికీ ఒక్కొక్క కాలం ఉంటుంది. మిమ్మల్ని 200 మంది వచ్చి పెళ్లి చూపులు చూసాకే ఒకళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారు. అందులో మీ తప్పేముంది? వచ్చే ఆదివారం ఉన్నికృష్ణ కోసం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. తనకి అమ్మాయిని చూసేవాడు మామూలు మనిషి కాదు. వేలెల సంబంధాలు తన చేతిలో ఉండే పాజిటివ్ మ్యారేజ్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ మనకులపోడే రవి. పెళ్లి కళ్ళు మాత్రం లేకపోతే తను అందంగా ఉంటుంది. ఈ ఎత్తుగా ఉన్న పళ్ళను కాస్త తగ్గించామంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ చెవులకి చెవుల మిషన్ కొనిచ్చామంటే చెవులు కూడా వినిపిస్తాయి. ఇంకేంటి అమ్మాయికి సమస్య? ఆహాహా, పెళ్లికి ముందే బిడ్డను పెంచుకోవచ్చని చూపించిన అమ్మాయి. వెరీ గుడ్ గర్ల్. ఇదెందుకు రెండుగా విడదీస్తున్నారు? ఇవి నార్మల్, ఇంకివి అబ్నార్మల్. ఏదో ఒక లోపం ఉండే ఈ సంబంధాల్లో డబ్బులు అంతగా అస్సలు దొరకవు. ఇందులో నుంచే ఉన్నికృష్ణన్కి ఏదో ఒకటి వెతికి పెట్టాలి. ఏ హ్యాండిక్యాప్డ్ అప్సరస.
మిస్సెస్ సుందర, వయసు 28, ఫిల్లప్. కనిపెట్టేశాను, నేను కనిపెట్టేశాను. మిస్సెస్ ఉన్నికృష్ణన్ ని కనిపెట్టేశాను. హలో, మై నేమ్ ఈజ్ నేనే పపన్. డొకుమో కోప్పడికి డార్లింగ్, లిప్స్టిక్ పాడైపోతుందేమో. మనం కలిసి తిరిగాం కదా బీచ్ కి, సినిమాకి, ఐస్ క్రీమ్ పార్లర్ కి. అయితే ఏంటి, ఇప్పుడు డబుల్ సిమ్గా యూజ్ చేస్తున్నారు. ఒకటి ఇంట్లో యూజ్ చేయడానికి, రెండోది బయట యూజ్ చేయడానికి. సూపర్ 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 సూపర్. ఇది పాత మాటే, కొత్తగా స్టాక్ ఏమీ లేదా? ఇది బాగుంది. ఇటు చూడు. ఎందుకు నవ్వుతున్నావు? మొబైల్ ఫోన్ జోక్స్ చాలా మంచి కామెడీలు. అలాగా? వింటావా? విను. పర్లేదు, విను. ఎలా ఉంది? బాగుంది కదా? అయ్యో, చండాలం, అసహ్యంగా ఉంది. మొబైల్ జోకులంట. అంత చండాలంగా ఏముండదే, జోక్ వినే మొబైల్కి ఏమైంది? అలాగేం కాదే, వర్క్ అవుతుంది. నీకు అసలు సిగ్గుగా లేదారా? చూసిన అమ్మాయితో వల్ల ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావు, ఒక మొబైల్ కొట్టు పెట్టుకున్నావు. అయితే నీకేంటి? ఈ కొట్టి నేను ఎందుకు పెట్టుకున్నా అంటే, సైట్ కొట్టనక్కర్లేదు, ఎన్నో నిల్చోవలసిన అవసరం లేదు, వెయిట్ చేయనక్కర్లేదు, వాళ్ళ అన్నలకు భయపడాల్సిన అవసరం లేదు, గొడవలు కూడా రావు. ఫోన్ తీసి ఒక మెసేజ్ చేస్తే చాలు, అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తారు, వందల్లో వస్తారు. సినిమా బ్యూటీ కాదు, సిమ్ము బ్యూటీ. ఇదే నా జీవిత లక్ష్యం. కావాలంటే నువ్వు చూడు, నా జీవితాన్ని మార్చుకోవడానికి కొన్ని క్షణాలు సరిపోతాయి. తర్వాత ఊర్లో జనాలందరూ కలిసి నీకు సిగ్నల్ టవరే రాకుండా చేస్తారు. ఎందుకు చెప్పు. రేపు ఉన్నికృష్ణన్ కి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వాడితో పాటు తోడుగా వెళ్ళాలి. నువ్వు ఊరికే వచ్చి నించుంటే చాలు, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అది ఎలాగనేది నాకు అర్థం కావడం లేదు. నీకున్న ఈ చండాలమైన మొహం చూస్తే నీకన్నా ఉన్నికృష్ణన్ చాలా బాగున్నాడని వాళ్ళు అనుకుంటారు. నీలాంటి ఒకటి జీవితంలో రాకుండా ఉండడానికి ఎంత చండాలమైన గుంటైనా సరే తను ఒప్పుకుంటుంది. బొగ్గు పక్కన ఉంటేనే కదా నకిలీది కూడా బంగారంలో అనిపిస్తుంది. నన్ను నిల్చోబెట్టి పెళ్లి చేసుకోకండి. పోపో, ఇక్కడ నుంచి బయలుదేరా. శాంతి మెసేజ్ చేసింది, చదవడం రావడం లేదే. హలో, ఆటో శాంతియా? ఇది నేనే పపన్. డొకోబా. మిమ్మల్ని కలవాలని చాలా ఆశగా ఉందండి. నిజమైన శాంతి బంగారం, నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ఈ ఆదివారం నేను ఒంటరిగానే ఉంటాను, వస్తారా పపన్? వస్తాను డార్లింగ్, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ.